మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి మొదటి 6 లెసన్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది 7వ లెసను. స్థానికులను నాగరికులుగా చేయుట, దేశానికి విద్యను అందించడం అనే టాపిక్ నుండి 60 చాలా ముఖ్యమైనటువంటి బిట్లతో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి. మరి ఇక్కడ చాలా ఉన్నాయి. కోల్బ్రూక్ ఇవన్నీ కూడా మనం బిట్ల రూపంలో తయారు చేసి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. మరి అవన్నీ కూడా టెక్స్ట్ బుక్లోని అంశాలను వరుస క్రమంలో పేర్చి తయారు చేసినటువంటి బిట్స్ అండి. మరి పాఠం చదివినట్లు ఉంటాయి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. బ్రిటిష్ వారు భారతదేశంలో భూభాగాలను జయించడంతో పాటు దేనిపై నియంత్రణ సాధించాలని భావించారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఆదాయాలపై కూడా నియంత్రణ సాధించాలని బ్రిటిష్ వారు భావించారండి. అప్పటి వరకు భారతదేశంలో ఉన్న భూభాగాలను మాత్రమే జయించారు, అలాగే ఆదాయ వనరులు కూడా సాధించాలని వాళ్ళు పట్టుబట్టారనమాట. రెండోదండి, భారతీయుల ఆచారాలను విలువలను మార్చి వారిని నాగరికులుగా చేయాలని ఎవరు భావించారు? ఆన్సర్ ఆప్షన్ సి, బ్రిటిష్ వారండి. మరి అప్పటి వరకు ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు వాల్యూస్ అన్నీ కూడా చాలా ఔన్నత్యంగా ఉండేవి, కానీ అవి ఒక మోసదారులలో ఉండేవి, ఒక మూఢనమ్మకాలకు అనుగుణంగా ఉండేవి అని ఈ యొక్క బ్రిటిష్ వారు భావించడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ ఆచారాలను ఆ మూఢనమ్మకాలను రూపమాపి వీళ్ళను నాగరికతగా చేయాలి అని బ్రిటిష్ వారు అయితే భావించడం జరిగిందండి. మరి 1783లో కలకత్తాకు వచ్చి సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జిగా నియమించబడిన వ్యక్తి ఎవరు? మరొకసారి అండి, 1783లో కలకత్తాకు వచ్చి సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జిగా నియమించబడిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, విలియం జోన్స్. మరి ఈ విలియం జోన్స్ సుప్రీంకోర్టు జూనియర్ జడ్జిగా అయ్యారు కదా. మరి ఈ విలియం జోన్స్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఏ భాషలను అధ్యయనం చేశారు? ఈ విలియం జోన్స్ ఏ భాషలను అధ్యయనం చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, గ్రీకు మరియు లాటిన్. ఇక్కడ బహుభాషావేత్త లింగ్విస్టిక్ అంటే ఎవరు? బహుభాషావేత్త అంటే ఎవరు అంటే ఆన్సర్, అనేక భాషలను అధ్యయనం చేసే వ్యక్తిని బహుభాషావేత్త అంటారండి. మరి కలకత్తాకు వచ్చారు కదా ఈ విలియం జోన్స్. మరి ఈ విలియం జోన్స్ కలకత్తాలో ఉన్నటువంటి పండితుల నుండి ఏ భాషను నేర్చుకున్నారు? అప్పటికే ఆల్రెడీ 2 భాషలు వచ్చాయని ముందు బిట్లో చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి కలకత్తాకు వచ్చిన తర్వాత ఆ పండితుల నుండి ఆన్సర్ ఆప్షన్ డి, సంస్కృతాన్ని నేర్చుకున్నారండి. సంస్కృతాన్ని మీకు వస్తే ముందుగానే ఆన్సర్ చేయండి, ఒకవేళ లేకపోతే నా యొక్క ఎక్స్ప్లెనేషన్తో దాని యొక్క బిట్ని ఆన్సర్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. మరి హెన్రీ థామస్ కోల్బ్రూక్ ఏ రంగంలో గొప్ప పండితుడు? హెన్రీ థామస్ కోల్బ్రూక్ ఏ రంగంలో గొప్ప పండితుడు? ఆన్సర్ ఆప్షన్ సి, సంస్కృతం మరియు పురాతన ఆధ్యాత్మిక సాహిత్యంలో గొప్ప పండితుడండి. మరి సంస్కృతము మరియు పురాతన ఆధ్యాత్మిక సాహిత్యంలో గొప్ప పండితుడు ఈ కోల్బ్రూక్. మదర్సా అనే పదము అరబిక్ పదం అండి. మదర్సా అనే పదము అరబిక్ పదం. ఈ అరబిక్ పదం మదర్సాకి అర్థం ఏమిటి? అర్థం ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ బి, విద్యను అభ్యసించే ప్రదేశం అని అర్థం అండి. విద్యను అభ్యసించే ప్రదేశమే మదర్సా అని పేరు. మరి ఈ విలియం జోన్స్ బెంగాల్కి వచ్చారు కదండి. ఈ విలియం జోన్స్ హెన్రీ థామస్ కోల్బ్రూక్ ఈయన కూడా గొప్ప సంగీతము సాహిత్యంలోను అదేవిధంగా సంస్కృతంలోను ప్రావీణ్యుడు కదా. వీళ్ళిద్దరూ కలిపి మరియు నథానియల్ అల్హెడ్ కలిసి కలకత్తాలో స్థాపించినటువంటి సంస్థ ఏది? ఈ ముగ్గురు కలిపి ఒక సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ఏది? విలియం జోన్స్,
కోల్బ్రూక్ ఇతను ముగ్గురు కలిపి కలకత్తాలో స్థాపించినటువంటి సంస్థ ఏదంటే ఆన్సర్ ఆప్షన్ సి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. వీళ్ళందరూ కూడా బెంగాల్లోనే ఉంటారండి. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. ఇక్కడ ఏషియాటిక్ రీసెర్చెస్ అంటే ఏమిటి? ఏషియాటిక్ రీసెర్చెస్ అనేది ఏమిటి? ఏషియాటిక్ రీసెర్చెస్ అనేది ఆన్సర్ ఆప్షన్ సి ఒక పత్రిక. ఇది ఒక పత్రిక అండి. మరి భారతీయ నాగరికత పురాతన కాలంలో వైభవంగా ఉండి భారతీయ నాగరికత వైభవంగా ఉండి తర్వాత క్షీణించింది అని భావించిన వారెవరు? చాలా కరెక్ట్గా చెప్పారండి. పురాతన కాలంలో మరి భారతీయ నాగరికత అనేది చాలా బాగా ఉండేది. ఆ తర్వాత మొఘలాయుల కాలంలో, ఆ తర్వాత ముస్లింలు మిగతా దండయాత్రలు జరిగాయి కదా, ఆ దండయాత్రలో చాలా పవిత్రమైనటువంటి గ్రంథాలు, మత గ్రంథాలతో సైతం అనేక వాల్యూ బుక్స్ అన్నీ కూడా తగలబడిపోయాయి. ఆ తర్వాత మన యొక్క నాగరికత క్షీణించిందని భావించిన వారు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాచ్యవాదులు అండి. అంటే విలియం జోన్స్, కోల్బ్రూక్ ఉన్నారు కదా, వీళ్ళు భావించారండి ఎలా క్షీణించిందని. సో ఎగ్జాక్ట్లీ రైట్గా వాళ్ళైతే భావించడం అయితే జరిగిందండి. మరి స్థానికుల హృదయాలను గెలుచుకోవడానికి బ్రిటిష్ వారు భారతీయ విద్యను ప్రోత్సహించాలని వాదించిన వారు ఎవరు? ఇక్కడ మన దగ్గర విద్య ఉంటేనే బాగుపడతారు అని మనకు మాయమాటలు చెప్పి, అంటే స్థానికుల హృదయాలను గెలుచుకోవడానికి మాత్రమే బ్రిటిష్ వారు భారతీయ విద్యను ప్రోత్సహించాలని వాదించిన వారు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాచ్యవాదులు. ఇంతకుముందు చెప్పాను కదా, విలియం జోన్స్ వాళ్ళిద్దరూ ఈ విధంగా వాదించారండి. మరి కలకత్తాలో మదర్సా ఎప్పుడు స్థాపించబడింది? కలకత్తాలో మదర్సా ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1781. 1781లో కలకత్తాలో మదర్సా స్థాపించబడిందండి. మరి కలకత్తాలో మదర్సా స్థాపన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? కలకత్తా మదర్సా స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడం. అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడమే కలకత్తా మదర్సా ఈ స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశం. మరి బెనారస్లో హిందూ కళాశాల ఎప్పుడు స్థాపించబడింది? బెనారస్లో హిందూ కళాశాల ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1791లో. 1791లో బెనారస్లో హిందూ కళాశాల స్థాపించబడిందండి. మరి బెనారస్ హిందూ కళాశాల స్థాపన యొక్క ఉద్దేశ్యం ఏమిటి? బెనారస్లో హిందూ కళాశాల స్థాపన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనం. ప్రాచీనంగా ఉన్నటువంటి ఈ సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేయడమే ముఖ్య ఉద్దేశంగా స్థాపించబడినటువంటి కళాశాలే బెనారస్ హిందూ కళాశాల. మరి ఈ కలకత్తాలో మదర్సా స్థాపించారు కదా, మరి ఈ కలకత్తాలో మదర్సా స్థాపించడానికి చొరవ తీసుకున్నది ఎవరు? చొరవ ఎవరు తీసుకున్నారు అంటే మరి కలకత్తాలో అక్కడ మొగుడు ఉన్నాడు మనకి. ఆన్సర్ ఆప్షన్ బి వారన్ హేస్టింగ్. వీడే మొదటి గవర్నర్ జనరల్. వార్నింగ్ ఇస్తూ వచ్చారు కదా, ఈ వారన్ హేస్టింగ్ కలకత్తాలో మదర్సా స్థాపించడానికి చొరవ ఎవరు తీసుకున్నారు అంటే వారన్ హేస్టింగ్. మరి ఈ ప్రాచ్యవాదులు అభ్యసన దృక్పథాన్ని తీవ్రంగా విమర్శించిన వారిలో ఒకరెవరు? ప్రాచ్యవాదుల అభ్యసన దృక్పథాన్ని తీవ్రంగా విమర్శించిన వారిలో ఒకరు ఎవరు? ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే విలియం జోన్సు, హెన్రీ కోల్బ్రూక్, నథానియల్ అల్హెడ్ ఈ ముగ్గురు కూడా ప్రాచ్యాదివాదులుగా మనకు ఇది ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపించారు. వీళ్ళ యొక్క అభ్యసన దృక్పథాన్ని విమర్శించిన వారు ఆన్సర్ ఆప్షన్ సి జేమ్స్ మిల్. భారతదేశ చరిత్రను 3 రకాలుగా విభజించి భారతదేశ చరిత్ర అనే ఒక పుస్తకాన్ని రాశాడండి జేమ్స్ మిల్. మనం ఆల్రెడీ ఎప్పుడు ఎక్కడ ఎలా అనే పాఠ్యాంశంలో అంటే మొదటి పాఠంలో ఈ జేమ్స్ మిల్ గురించి మిల్లులో వేసి 3 యుగాలుగా భారతదేశ చరిత్రని విభజించారు. హిందూ, ముస్లిం, ఆంగ్లేయ చరిత్రలుగా భారతదేశ చరిత్రను అభివర్ణించాడు అని చెప్పి ఈ జేమ్స్ మిల్ గురించి చెప్పుకున్నాం కదా. మరి ఈ ప్రాచ్యాదివాదుల యొక్క
ఏమని అభిప్రాయపడ్డారంటే భారతదేశం యొక్క పురాతన నాగరికత అద్భుతంగా ఉండేదని, మధ్యలో క్షీణించిందని, అందు గురించి అని చెప్పి వీళ్ళు సంస్కృతం సాంఘికంగా ఒక సొసైటీని ఏర్పరిచి భారతీయ సంస్కృతిని డెవలప్ చేసే భాగంగా వీళ్ళు ఒక సొసైటీని అయితే నిర్మించారు. వీళ్ళ యొక్క అభ్యసన దృక్పథాన్ని విమర్శించింది ఈ జేమ్స్ మిల్ గారండి. నెక్స్ట్, భారతీయులకు ప్రాచ్య దేశాల కవిత్వం కాకుండా పశ్చిమ దేశాల శాస్త్ర సాంకేతిక పురోగతిని నేర్పించాలని వాదించింది ఎవరు? ఇక్కడ చూడండి, ప్రాచ్య దేశాల యొక్క కవిత్వం కాకుండా మనది కవిత్వం వాళ్ళది కపిత్వంలా ఉందన్నమాట. భారతీయులకు ప్రాచ్య దేశాల కవిత్వం కాకుండా పశ్చిమ దేశాల యొక్క శాస్త్ర సాంకేతిక పురోగతిని నేర్పించాలి అని వాదించింది ఎవరు అంటే, ఇంతకుముందే చెప్పాను, జేమ్స్ మిల్ అండి. జేమ్స్ మిల్ అంటే మనది కవిత్వం రూపంలో ఉంది అని అనుకుంటున్నారు. అదే శాస్త్రాల్లో నిగూఢమైనటువంటి శాస్త్రము సాంకేతిక పురోగతి అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరులతో సైతం వాళ్ళు కూడా వైమానిక శాస్త్రము అనే ఒక గ్రంథం నుంచి తయారు చేసుకోబడింది అని వాళ్ళే స్పెసిఫిక్గా చెప్పగలుగుతున్నారు. అలాంటి కవిత్వ రూపంలో ఉన్నటువంటి గ్రంథాలండి మనం అన్నీ కూడా. మరి పశ్చిమ దేశాలు డెవలప్మెంట్ అనుకుంటున్నారే, మన యొక్క గ్రంథాలన్నీ తీసుకెళ్ళి ఆ మ్యూజియంలో పెట్టుకొని వాళ్ళు డీకోడ్ చేసుకుంటున్నారు. మరి ఆ సాంకేతిక పురోగతి మందా వాళ్ళదా? నెక్స్ట్, 1830లలో ప్రాచ్యవాదులపై తీవ్రంగా దాడి చేసిన, భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించిన ఆంగ్ల విమర్శకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, మెకాలే. ఈ మెకాలేకి మిల్కి ఇదే పనండి. మరి మున్షి అంటే ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, పర్షియన్ చదవగల, రాయగల, బోధించగల వ్యక్తిని మనము మున్షి అని అంటారండి. 22ది, యూరోప్లోని మంచి గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యంతో భారత అరబిక్ దేశాల సాహిత్యం మొత్తం సమానం కాదు అన్నది ఎవరు? అంటే భారతీయ అరబిక్ దేశాల సాహిత్యాన్ని మొత్తాన్ని తీసుకొని వెళ్తే యూరోప్లో ఉన్న మంచి గ్రంథాలయంలో ఉన్నటువంటి గ్రంథాలయ పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలన్నింటితో పోలిస్తే ఒక అరలోని సాహిత్యంతో సమానం కాదు అని ఎంత బిల్డప్ ఇచ్చారండి. ఇక్కడ మన పుస్తకాలన్నీ కలిపితే, ఇక్కడ భారతదేశము అరబిక్ దేశాల మొత్తం అన్ని సాహిత్య బుక్స్ అన్నీ కలిపితే యూరోప్లో ఉన్నటువంటి ఒక మంచి గ్రంథాలయంలో ఒక అరలో ఉన్న పుస్తకాలతో సమానం, దాంతో కూడా సమానం కాదు అని అన్నది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, మెకాలే అండి. మన పుస్తకాలు, సాహిత్య పుస్తకాలు అన్నీ కూర్చోబెట్టి ఆ మెకాలే గారిని మోకాల మీద కూర్చోబెట్టాలన్నమాట. అప్పుడు తెలుస్తుంది ఎన్ని పుస్తకాలు అన్నది. ప్రజలను నాగరికులుగా చేయడానికి ఆంగ్ల బోధన అనేది ఒక రహదారి అని నమ్మిన వ్యక్తి ఎవరు? ప్రజలను నాగరికులుగా చేయడానికి ఆంగ్ల బోధన ఒక రహదారి అని నమ్మిన వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ ఏ, మెకాలే. మరి ఆంగ్ల విద్యా చట్టం అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఆంగ్ల విద్యా చట్టం ఆన్సర్ ఆప్షన్ బి, 1835లో. 1835లో ఆంగ్ల విద్యా చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆంగ్ల విద్యా చట్టం అనేది 1835 ప్రవేశపెట్టడం కదా, దాని ద్వారా తీసుకున్న నిర్ణయం ఏమిటి? అసలు ఆంగ్ల విద్యా చట్టం ద్వారా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకున్నారు ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉన్నత విద్య కోసం ఆంగ్లాన్ని బోధనా మాధ్యమంగా మార్చడమే వాళ్ళ యొక్క నిర్ణయం అండి. ఆంగ్ల విద్యా చట్టం అనేది 1835లో తీసుకున్నారు. దీని ద్వారా తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఉన్నత విద్య కోసం ఆంగ్లాన్ని ఒక బోధనా మాధ్యమం. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి తెలుగు అనేది బోధనా మాధ్యమం అయ్యిందండి. ఒకప్పుడు 1835లో వచ్చినటువంటి ఆంగ్లేయుల యొక్క ఆంగ్లం అనేది ఒక బోధనా మాధ్యమంగా మార్చడానికి 1835లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాలలో తెలుగు ఒక బోధనా మాధ్యమంగా జీవోల్లో మారుస్తున్నారండి. అంటే ఈ విధంగా మనం ఎటు నుంచి ఎటు పయనిస్తున్నాం అన్నది ఇప్పుడు
ఉన్నటువంటి ప్రస్తుత క్యాడర్లో ఉన్నటువంటి పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, అదే సామెత ఉంది, కట్టుకున్నదే పోయింది ఉంచుకున్నదే పోయింది అని అంటుంటారు చూసారా. అలాగా ఇక్కడ ఇంగ్లీష్ రాక ఇంగ్లీష్ అయిపోతుందండి. ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి మాతృభాష కాకపోవడం వల్ల. సో అది అలాగే రావడం లేదు, పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్డ్గా చదివేంత ఓపిక కూడా మన పిల్లల్లో ఉండడం లేదు. తర్వాత మన మాతృభాష అయినా మాతృభాషలో నేర్చుకుంటున్నాడు ఫుల్ ప్లెడ్జ్డ్గా అంటే సరిగ్గా నేర్పరు. సో రెండూ పోతున్నాయి అనమాట. అందువల్ల మరి నిర్ణయం ఏంటంటే, ఇక్కడ బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని బోధనా మాధ్యమంగా దేని ద్వారా మార్చారు అంటే 1835 ఆంగ్ల విద్యా చట్టం ద్వారా. మరి కలకత్తా, మదర్సా, బెనారస్ సంస్కృత కళాశాల వంటి సంస్థలను అంధకార మందిరాలు అని ఎవరు భావించారు? ఇక్కడ చూడండి, కలకత్తా, మదర్సా, బెనారస్ సంస్కృత కళాశాల వంటి సంస్థలను అంధకార మందిరాలు అని ఎవరు భావించారు? వాళ్ళని అయితే విజ్ఞాన మందిరాలు, మనమైతే అంధకార మందిరాలు అనమాట. అలా భావించిన వారు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, మెకాలే మరియు అతని మద్దతుదారులు. మరి ఈ 1854లో భారతదేశపు గవర్నర్ జనరల్కు విద్యాపరమైన సందేశాన్ని జారీ చేసినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అధ్యక్షుడు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 1854లో భారతదేశపు గవర్నర్ జనరల్కు విద్యాపరమైన సందేశాన్ని జారీ చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అధ్యక్షుడు. ఆన్సర్ ఆప్షన్ సి, చార్లెస్ వుడ్ అండి. చార్లెస్ వుడ్ మనం ఆల్రెడీ నేర్చుకుంటుంటాం. చార్లెస్ వుడ్ కమిటీ గురించి మనం ఎక్కువగా నేర్చుకున్నాం కదా. మరి ఈ చార్లెస్ వుడ్ పంపినటువంటి విద్యా సందేశాన్ని ఏమంటారు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, వుడ్స్ డిస్పాచ్ కమిటీ అంటాం కదా, వుడ్స్ డిస్పాచ్. ఆన్సర్ ఆప్షన్ బి, వుడ్స్ డిస్పాచ్ అండి. ఈ చార్లెస్ వుడ్ పంపినటువంటి ఈ విద్యా సందేశాన్ని ఆల్రెడీ ముందు చెప్పడం జరిగింది కదా, ఆ సందేశాన్ని ఏమని పిలుస్తారంటే వుడ్స్ డిస్పాచ్ అని పిలుస్తారండి. మరి ఈ యూరోపియన్ విద్య వలన భారతీయులు బ్రిటిష్ వస్తువులకు డిమాండ్ పెంచుతారని, ఇది ఆర్థిక ప్రయోజనమని వాదించింది ఎవరు? మరి ఆ తానులో ముక్కేనండి ఈ వుడ్స్ డిస్పాచ్ కూడా. ఆ ఆంగ్లేయుల తానులో ముక్కే వుడ్స్ డిస్పాచ్. మరి ఆయన కూడా ఈ యూరోపియన్ విద్య వలన భారతీయులు అనేవాళ్ళు బ్రిటిష్ వస్తువులకు డిమాండ్ పెంచుతారని, ఇది ఆర్థిక ప్రయోజనమని భావించింది ఎవరంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, వుడ్స్ డిస్పాచ్ అండి. మరి ఈ యూరోపియన్ విద్య భారతీయుల నైతికతను మెరుగుపరిచి వారిని నిజాయితీపరులైన సేవకులుగా చేస్తుందని ఏ నివేదిక భావించింది? అసలు యూరోపియన్ విద్య భారతీయుల నైతికతను మెరుగుపరిచి వారిని నిజాయితీపరులైన సేవకులుగా చేస్తుందని ఏ నివేదిక భావించింది? అసలు నైతికతకు మారుపేరు భారతీయులు అండి. ముందుగా గుర్తుంచుకోవాల్సింది. కాలక్రమేణంగా పరిస్థితుల ప్రకారంగా నైతికత అనేది మారిపోతుంది ఇప్పుడు. సో అవసరం కోసం విద్యలాగా ఏ విధంగా అయితే మారిపోయిందో అలా మారిపోతుంది. ఇప్పుడు నైతికత అనేది క్షీణిస్తుంది, అది నిజం. కానీ యూరోపియన్ విద్య వల్ల నైతికత వస్తుంది అనేది పొరపాటు. అంతకుముందే భారతీయుల నైతికతను కలిగి ఉన్నారు. నిజాయితీకి కూడా మన వాళ్ళు పెట్టింది పేరు. మరి ఈ యూరోపియన్ విద్య అనేది మనల్ని నైతికతను మెరుగుపరిచి నిజాయితీపరులుగా సేవకులుగా చేస్తుందని ఎవరు భావించారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, వుడ్స్ డిస్పాచ్. మరి కొత్తగా వచ్చిన కమిటీ కదా వుడ్స్ డిస్పాచ్, ఆ మాత్రం ఇదిగా అని చెప్తారు. మరి వుడ్స్ డిస్పాచ్ను అనుసరించి 1857లో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. మరి ఎవరిని అనుసరించి అని వస్తుందండి. 1857లో విశ్వవిద్యాలయాలు ఎక్కడ స్థాపించబడ్డాయి? 1857లో విశ్వవిద్యాలయాలు కలకత్తా, మద్రాసు, బొంబాయి. ఆన్సర్ ఆప్షన్ బి, కలకత్తా, మద్రాసు, బొంబాయి. వాడు ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. కలకత్తా, మద్రాసు, బొంబాయి విశ్వవిద్యాలయాలు ఎప్పుడు స్థాపించబడ్డాయి అంటే 1857. ఓకేనండి. నెక్స్ట్, కలకత్తా, మద్రాసు, బొంబాయి విశ్వవిద్యాలయాలు ఎవరి నివేదికను అనుసరించి స్థాపించబడ్డాయి అంటే వుడ్స్ డిస్పాచ్ను అనుసరించి. మరి ఏ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి అంటే ఈ పెట్టండి, కలకత్తా, మద్రాసు, బొంబాయి. మరి విద్య ప్రజల నైతిక స్వభావాన్ని పెంపొందించాలని, అది
క్రైస్తవ విద్య ద్వారా మాత్రమే సాధ్యమని భావించిన వారు ఎవరు? మరి నైతిక స్వభావాన్ని పెంపొందించేది ఒక క్రైస్తవ విద్య ద్వారా మాత్రమేనని వాళ్ళు భావించారండి. ఆన్సర్ ఆప్షన్ సి, క్రైస్తవ మిషనరీలు. క్రైస్తవ మిషనరీలు. మరి మరి దీన్ని మనం ఎలా అంగీకరించాలో అర్థం కావడం లేదు. అంతకుముందు కూడా ఉంది, నైతికత అనేది అంతకుముందు కూడా ఉంది. మరి క్రైస్తవ మిషనరీల ద్వారా, క్రైస్తవ విద్య ద్వారానే పెంపొందించగలమంటున్నారు. మరి నెక్స్ట్ పెట్టండి. 1813 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎవరి కార్యకలాపాలను వ్యతిరేకించింది? చూద్దామండి. 1813 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎవరి కార్యకలాపాలను వ్యతిరేకించింది? ఆన్సర్ ఆప్షన్ సి, క్రైస్తవ మిషనరీల యొక్క కార్యకలాపాలను ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యతిరేకించిందండి 1813 వరకు. ఆ తర్వాత నుంచి ఈ యొక్క క్రైస్తవ విద్య మీద, మిషనరీల మీద ఫోకస్ చేసింది ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ముఖ్యంగా మెకాలే సంస్కరణలతో ఈ క్రైస్తవ విద్య అనేది, ఇంగ్లీష్ విద్య, క్రైస్తవ విద్య అనేది చాలా ఎక్కువగా మెకాలే ప్రోత్సహించారండి. సెరంపూర్ మిషన్ను స్థాపించడంలో సహాయపడినటువంటి స్కాటిష్ మిషనరీ ఎవరు? సెరంపూర్. ఆన్సర్ ఆప్షన్ బి, విలియం క్యారీ. సెరంపూర్ మిషన్ను స్థాపించడంలో సహాయపడినటువంటి స్కాటిష్ మిషనరీ ఎవరు అంటే విలియం క్యారీ. క్రైస్తవ మిషనరీలు తమ మిషన్ను ఎక్కడ స్థాపించారు? క్రైస్తవ మిషనరీలు తమ మిషన్ను ఎక్కడ స్థాపించారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, సెరంపూర్లో. మరి ఈ సెరంపూర్లో ప్రింటింగ్ ప్రెస్ అంటే ముద్రణాలయము ఎప్పుడు స్థాపించబడింది? సెరంపూర్ అంటే క్రైస్తవ మిషనరీలు మనం గుర్తుకు రావాలండి. సో ఆన్సర్ ఆప్షన్ బి, 1800 సంవత్సరంలో సెరంపూర్లో ప్రింటింగ్ ప్రెస్ అనేది స్థాపించడం జరిగిందండి. మరి ఈ 1830లలో బీహార్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక పాఠశాలలపై నివేదిక ఇవ్వాలని కంపెనీ కోరిన వ్యక్తి ఎవరు? 1830లలో బీహార్ ప్రాంతాలలో పర్యటించి స్థానిక పాఠశాలలపై నివేదిక ఇవ్వాలని కంపెనీ కోరిన వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, విలియం ఆడమ్. మరి విలియం ఆడమ్ నివేదిక ప్రకారము బెంగాల్ మరియు బీహార్లలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? అప్పుడు ఈ విలియం ఆడమ్ నివేదికను అడిగాడు కదా, అప్పుడు బెంగాల్, బీహార్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయంటే ఆన్సర్ ఆప్షన్ సి, 1,00,000కు పైగా పాఠశాలలు అయితే ఉన్నాయండి. మరి ఈ ఆడమ్ నివేదిక ఏం చెప్పింది అంటే స్థానిక పాఠశాల వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పిందంటే ఆన్సర్ ఆప్షన్ బి, సరళమైనదిగా, ఫ్లెక్సిబుల్గా ఉంది అని ఆడమ్ నివేదిక అనేది చెప్పడం జరిగిందండి. మరి ఇప్పుడున్నటువంటి పాఠశాల వ్యవస్థ, పాఠశాలలో ఉన్నటువంటి సిలబస్ రూపురేఖలు ఎలా ఉన్నాయండి? సరళంగా ఉందా? ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి విద్యార్థిని. యాక్చువల్గా ఎలా ఉందంటే నీటు, ఐఐటి కోచింగ్ సెంటర్లో ఉండి చదువుకుంటున్నటువంటి ఒక వయసుకు వచ్చిన పిల్లలతో సైతం తన యొక్క టార్గెట్ని రీచ్ కాలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఊపిరి తీసుకుంటున్నటువంటి రోజులుగా మారిపోయిన రోజులండి. అసలు విద్య అనేది దేనికోసము అన్నది ఒక ఉద్యోగం సాధించడం కోసమే విద్యగా మారింది. కానీ అసలు విద్య అనేది దేనికోసం? మన యొక్క జ్ఞానము, నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక టూల్ కిట్ అంతే. ఇది ఉద్యోగ అవకాశాలను ఇచ్చేదిగా పరిగణించింది వల్ల అనేక మంది ఇప్పుడు 10th క్లాస్ పాస్ పోయినా, లేదంటే ఒక ఐఏఎస్కి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లకి ప్రిపేర్ అయినా దానిలో పాస్ అవ్వకపోయినా వెంటనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారండి. ఇదే నేర్పింది విద్య. అప్పుడు ఆడమ్ నివేదిక ఇచ్చింది ఏమిటి? అప్పుడు పాఠశాల వ్యవస్థ 1,00,000కు పైగా పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ బెంగాల్, బీహార్లో. అప్పుడు ఉన్నటువంటి విద్య ఏ విధంగా ఉండేది? సరళమైనది ఉండేది. పాఠశాలలో విద్య అనేది ఎప్పుడు కూడా సరళంగానే ఉండాలండి. సరళంగా ఉండాలి. విస్తృతమైనటువంటి పరిశోధనతో కూడిన ఆలోచన దృక్పథాన్ని పెంపొందించేలా ఉండాలి. మ్యాటర్ ఎక్కువనే, ఆలోచన తక్కువ ఉండకూడదు. మరి ఈ విలియం ఆడమ్ నివేదించినటువంటి స్థానిక పాఠశాలల్లో లేనిది ఏది?
స్థానిక పాఠశాలలో ఏమి లేవు అని విలియం ఆడమ్ చెప్పడం జరిగింది. అంటే ఆన్సర్ ఆప్షన్ సి నిర్ణీత రుసుము. అంటే అప్పటి వరకు రుసుము లేనటువంటి పాఠశాలలో జరిగేవి, వాడు వచ్చి రుసుమును ప్రవేశపెట్టాలని ఫీల్ అయ్యాడు అనమాట. ముద్రించిన పుస్తకాలు, అసలు పుస్తకాలే లేని, పుస్తకాల అవసరం లేనటువంటి జ్ఞానం అందించే మన భారతదేశంలో పుస్తకాలను ముద్రించే పుస్తకాలను ప్రవేశపెట్టారు. అప్పటి వరకు అనేక శ్లోకాలను అనేక ఇవి ఈ విధంగా ట్రాన్స్లేట్ అయ్యే ఒక పిల్లవాడి నుంచి ఒక గురువుల నుంచి విద్యార్థులకి. అలాంటి నల్లబల్లలు కావాలట. నల్లబల్లలో ముద్రించిన పుస్తకాలు, నిర్ణీత రుసుము ఇవి అవసరం లేకుండానే అప్పటి వరకు స్థానిక పాఠశాలలో అమల్లో ఉండే. విలియం ఆడమ్స్ నివేదిక ద్వారా మనకి ఆ విధంగా స్థానిక పాఠశాలలో ఇవి లేవు అని మనకు అర్థమవుతుంది. మరి ఈ స్థానిక పాఠశాలల్లో తరగతులు ఎక్కడ నిర్వహించేవారు? అసలు స్థానిక పాఠశాలలు ఎక్కడున్నాయంట? ఆహ్లాదకరమైనటువంటి మర్రి చెట్టు కింద, దేవాలయంలో, లేదా గురువుగారి ఇంటి వద్ద, దుకాణాల్లో, ఈ పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. మనకి పాఠశాల అనేది ఒక గది 4 గోడల మధ్య కాదు, మర్రి చెట్టు కింద చెప్పేవారు. అంటే వాళ్ళ స్థానిక పరిస్థితులను అనుసరించి అక్కడ ఉన్న సౌలభ్యంగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుంటూ ఆ ప్లేసుల్లో తరగతులు అయితే నిర్వహించేవారండి. ఒక ప్రాంతంలో మర్రి చెట్టు కింద అయితే, ఒక ప్రాంతంలో దేవాలయంలో, ఒక ప్రాంతంలో దుకాణంలో, ఈ విధంగా అనేక ప్రాంతాల్లో స్థానిక తరగతులు అనేవి ఈ విధంగా నిర్వహించేవారు. మరి ఈ స్థానిక పాఠశాలలో రుసుము దేనిపై ఆధారపడి ఉండేది? ఆన్సర్ ఆప్షన్ బి తల్లిదండ్రుల ఆదాయం మీద. తల్లిదండ్రులు వాళ్ళకి అప్పుడు ఉన్నత సంపన్నులుగా ఉండేవారు, ఉన్నదానిలో హ్యాపీగా బతికేవారు. మరి ఒకరు తెచ్చితే 4 హ్యాపీగా, 10 మంది హ్యాపీగా తినేవారు. ఇప్పుడు తాత నాయనమ్మలు ఇంటి దగ్గర మనవాళ్ళు చూసుకునేవారు. ఆ తండ్రి పనిచేసే సంపాదించి తెచ్చితే అక్కడ మనవాళ్ళు, తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు అందరూ తినేవారు. సో అప్పటికి కూడా ఆ ఊరిలో పండినటువంటి పంటలను ఆ ఉపాధ్యాయులకు లేదంటే ఆ పాఠశాలకి అవసరమైనటువంటి సామాగ్రికి వాళ్ళు రుసుము రూపంలో, ఫీజు రూపంలో ఇచ్చేవారు. అప్పుడు ఆన్సర్ ఆప్షన్ బి తల్లిదండ్రుల ఆదాయం మీద ఈ రుసుము అనేది స్థానిక పాఠశాలలో ఆధారపడి ఉండేదండి. మరి ఈ స్థానిక పాఠశాలల వ్యవస్థ గ్రామీణ అవసరాలకు ఎందుకు సరిపోతుంది? ఎందు గురించి అంటే గ్రామీణ అవసరాలు అన్నాం కదా. పంట కోత సమయంలో తరగతులు నిర్వహించబడవండి. అంటే కరెక్ట్గా వరి పంట కోతలు అవి ఉంటాయి కదా, ఆ సమయాలలో ఇక్కడ స్థానిక పాఠశాలలు అనేవి నిర్వహించబడేవి కావండి. మరి అక్కడ పంట కోతకి వెళ్ళేవారు. అక్కడ కూడా ఒక రకమైనటువంటి విద్యను నేర్చుకునేవారు. ఇప్పుడు పొలం బడి అని చెప్పి, ఇదని చెప్పి, అగ్రికల్చర్ అని చెప్పి ఒక ప్రత్యేక పాఠ్యాంశంగా, ప్రత్యేక ఒక కోర్సుగా చెప్తున్నారు. అప్పుడు కాలంతో పాటు మమేకమే పాఠశాలని నిర్వహించుకునేవారు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మరి 1854 తర్వాత, అంటే వుడ్స్ డిస్పాచ్ తర్వాత స్థానిక పాఠశాలలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రభుత్వ పండితులను నియమించిందండి. ప్రభుత్వ పండితులను నియమించిందండి 1854 తర్వాత. ఎక్కడెక్కడ నుంచి మార్పులు మనం గమనించగలమండి. వుడ్స్ డిస్పాచ్ తర్వాత నుంచి వేగంగా మార్పులు అయితే జరుగుతుంటాయి. మరి అప్పుడు 1854 తర్వాత పాఠశాలలకు ఒక కొత్త నియమాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పండితులను నియమించారు. అలా పెట్టిన తర్వాత బోధన అనేది దేనిపై ఆధారపడి ఉంది? ఆల్రెడీ ఆడమ్స్ నివేదిక ఇచ్చింది ఇక్కడ పాఠ్యపుస్తకాలు లేవని. సో కాబట్టి ఈ పాఠశాలలకు కొత్త నియమాలు ప్రవేశపెట్టిన తర్వాత బోధన అనేది పాఠ్యపుస్తకాలపై ఆధారపడి ఉందండి. మరి ఈ కొత్త పాఠశాల వ్యవస్థ అనేది ఆల్రెడీ ఆడమ్స్ నివేదిక ప్రకారం, వుడ్స్ డిస్పాచ్ ప్రకారం పాఠ్యపుస్తకాలని, నిర్ణీత ఫీజు అన్నీ పెట్టేశారు కదా. కొత్త నియమాలతో పాటు అన్నీ పెట్టిన తర్వాత కొత్త పాఠశాల వ్యవస్థ యొక్క ప్రతికూల ప్రభావం ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి పేద రైతు కుటుంబాల పిల్లలు క్రమం తప్పకుండా హాజరు కాలేకపోయారండి. ఎందు గురించి? అక్కడ పొలం పనులకు వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే అవసర నిమిత్తం పశుపోషణ గురించి పొలాల చుట్టూ వెళ్ళాల్సి వచ్చేది. ఈ విధంగా పేద మధ్యతరగతి పిల్లలందరూ కూడా విద్యకు దూరం అయిపోవడం స్టార్ట్ అయిపోయిందండి. మరి ఈ పాశ్చాత్య విద్యను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి జాతీయ నాయకులు ఎవరు? పాశ్చాత్య విద్యను తీవ్రంగా వ్యతిరేకించిన జాతీయ నాయకులు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. మహాత్మా గాంధీ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్. మరి మెకాలే వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు? ఇప్పటి వరకును మిల్లు
అంధకారం నుంచి జ్ఞానోదయం అవుతుందని చెప్పారు కదా. మన వాళ్ళు ఏం చెప్పారు చూద్దామండి. ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని వాదించింది ఎవరు? ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని వాదించింది ఆన్సర్ ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ అండి. మహాత్మా గాంధీ. ఈ వలసవాద విద్య, వలసవాదులు తీసుకొచ్చినటువంటి విద్య వలసవాద విద్య, అది ఆంగ్ల విద్య. మరి భారతీయుల మనసులలో న్యూనతాభావాన్ని అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సృష్టించిందని ఎవరు చెప్పారు? మరి ఇప్పుడు మనం మాట్లాడాలంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోనే, న్యూనతాభావంతోనే మాట్లాడతాం. అంత ఫ్లూయెన్స్గా మాట్లాడాలి అంటే మన యొక్క మాతృభాష అయినటువంటి తెలుగులోనే మాట్లాడగలం. ఒక భావాన్ని స్పష్టంగా, అనర్గళంగా, సంకుచితం లేకుండా మాట్లాడగలగాలి అంటే, అందంగా ప్రేమతో కూడినటువంటి భావజాలంతో మాట్లాడాలంటే అది ఒక మాతృభాషకే సాధ్యం. మనం అప్పదెచ్చుకున్నటువంటి ఆంగ్ల భాషతో కాదు. ఈ వలసవాద విద్య అనేది భారతీయుల మనస్సులలో న్యూనతాభావాన్ని సృష్టించిందని ఎవరు చెప్పారు? న్యూనతాభావం ఎవరికి ఉండదండి? ఏ తెలుగు ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి న్యూనతాభావంతోనే మాట్లాడతాడు. ఆ టెర్మినాలజీ రాదు. ఆన్సర్ ఆప్షన్ సి గాంధీ చెప్పాడండి ఈ విధంగా. 51 జాతీయోద్యమ సమయంలో విద్యా సంస్థలను విడిచిపెట్టమని విద్యార్థులను కోరిన నాయకుడు ఎవరు? జాతీయోద్యమాలు జరిగాయి కదండి, ఆ సమయంలో విద్యా సంస్థలు విడిచిపెట్టండి అని చెప్పి కోరిన నాయకుడు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ. మరి బోధనా మాధ్యమంగా భారతీయ భాషలే ఉండాలని బలంగా వాదించిన వారు ఎవరు? బోధనా మాధ్యమంగా భారతీయ భాషలే ఉండాలని బలంగా వాదించింది ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. మరి ఆంగ్ల విద్య భారతీయులను వారి మాతృభూమిలోనే వారిని పరాయి వారిగా చేసిందని ఎవరు విమర్శించారు? చాలా బాగా చెప్పారు కదండి. భారతీయులను వాళ్ళు ఉన్నటువంటి మాతృభూమిలోనే వాళ్ళే పరాయి వారు అయిపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం తెలుగులో ఉన్నాము కదా, చాలామంది పిల్లలకి అటు నాన్న 156 ఎంతరా అంటే డాడీ ఇంగ్లీష్లో చెప్పు డాడీ అంటున్నాడు. 156 అని రాస్తే వాడు చదవలేడు. 156 అని చెప్పలేడు, వాడికి ఇంగ్లీష్లో కావాలట. సో ఆ విధంగా మాతృభూమిలో ఉన్న మనమే ఇప్పుడు ఆ పిల్లవాడు ఏమయ్యాడు? పరాయివాడు అయిపోయాడు. మాతృభూమిలో ఉన్నాడు కానీ పరాయివాడు అయిపోయాడు. అలా చేసింది అని ఎవరు విమర్శించారంటే గాంధీ అండి, గాంధీ. మరి ఈ పాశ్చాత్య విద్య చదవడం వ్రాయడం పైనే ఎక్కువ దృష్టి సారించిందని, ఆచరణాత్మక జ్ఞానాన్ని విస్మరించిందని చెప్పింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. వాళ్ళు ఆల్రెడీ అభిలేఖారాగారాలు అనే మరి అభిలేఖారాగారాలు తీసుకొచ్చారు. వాళ్ళు రాయడము, రిపోర్ట్లు ఇవ్వడము, వాటి గురించే అభిలేఖారాగారాలని ఢిల్లీలో స్థాపించడం జరిగింది. మనం ఆల్రెడీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే పాఠ్యాంశంలో చెప్పుకున్నాం. సో ఈ పాశ్చాత్య విద్య అనేది చదవడం రాయడం పైన ఎక్కువ దృష్టి సారించింది, కానీ ఆచరణాత్మక జ్ఞానం అంటే చేయడం ద్వారా నేర్చుకోవడము, ఇలాంటి ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానాన్ని విస్మరించింది అని చెప్పింది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ గారండి. విద్య ఒక వ్యక్తి బుద్ధి మరియు ఆత్మజ్ఞాన వికాసానికి దోహదపడాలని ప్రజలు చేతి పనులు అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ నేర్చుకోవాలని ఎవరు భావించారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి గాంధీ గారు. అక్షరాస్యతే విద్య కాదు, అక్షరాస్యతే విద్య కాదు, లిటరసీ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్ అని వ్రాసింది ఎవరు? లిటరసీ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్ అని వ్రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. అక్షరాస్యతే విద్య కాదు అని వ్రాసింది మహాత్మా గాంధీ. 56వదండి శాంతి నికేతన్ ఈ సంస్థను స్థాపించింది ఎవరు? శాంతి నికేతన్ సంస్థను ఎవరు స్థాపించారు, ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్ను ఎప్పుడు ప్రారంభించారు? శాంతి నికేతన్ను ఎప్పుడు ప్రారంభించారంటూ ఆన్సర్ ఆప్షన్ బి 1901లో. ఇక్కడ చూడండి, చిన్నతనంలో పాఠశాలను జైలులా ఊపిరాడకుండా చేసే ప్రదేశంగా భావించిన వ్యక్తి ఎవరు? చిన్నతనంలో పాఠశాలను జైలులా ఊపిరాడకుండా చేసే ప్రదేశంగా భావించిన వ్యక్తి ఎవరు? అభం తెలియని పిల్లవాడు అండి, చిన్న పిల్లవాడు. ఆయన చూస్తుంటేనే మనకి ముద్దు మాటలతో చాలా చక్కగా 3 సంవత్సరాలు ఎలా నిండుతాయో లేవో, 2.5 సంవత్సరాలు నిండుతాయో లేవో,
వాడికి ఏమీ తెలియదు పాపం, నడక నేర్చుకుంటాడు, అప్పుడప్పుడు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటాడు. ఆడిని తీసుకెళ్ళి నర్సరీలో చేసి అక్కడ ఉన్నటువంటి మరి ఇంకా బేబసం అండి, అక్కడ వర్ణించలేము. ఆడి తిండి కూడా వాడికి ఆడి తినాలి, వాడికి వాడు వెళ్ళాలి, అన్నీ కూడా ట్రైనప్. అది ఒక జైలులా భావిస్తుంటాడు, ఊపిరాడకుండా చేసే ప్రదేశం. ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్స్, ఇవన్నీ కూడా ఈ విధంగా అభివర్ణించిన వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మన విద్యా వ్యవస్థ ఏ విధంగా వెళ్ళిపోతుందని చెప్పడానికి ఒక చిన్న రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి చిన్న లైన్ అండి ఇది. మరి శాంతి నికేతన్ అంటే అర్థం ఏమిటి? శాంతి నికేతన్ అంటే అర్థం ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి, శాంతికి నిలయం. శాంతికి నిలయం అని అర్థం అండి. మరి ఈ వీడియోలో ఇది చివరి పెట్టండి. భారతీయ సాంప్రదాయంలో ఉత్తమ జ్ఞానాన్ని ఆధునిక పాశ్చాత్య నాగరికతలోని అంశాలతో మిళితం చేయాలనుకున్నది ఎవరు? భారతీయ సాంప్రదాయంలోని ఉత్తమ జ్ఞానాన్ని ఆధునిక పాశ్చాత్య నాగరికతలోని అంశాలతో మిళితం చేయాలనేది ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వరుస క్రమంలో చేసే టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేనటువంటి ఇలాంటి వీడియోలను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.